ఎడ్యుకేషన్ అందరికీ మార్నింగ్ 4 అవుతుంది. ఇక్కడ నుండి మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది ఎలా ఉంటుందో మొత్తం వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, మేము అరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటరా. వీడు ఇంట్రెస్ట్ లేదండి వీడికి. మా కొద్ది బండి. ఇదే మా విజయనగరం తాటిపూడి డ్యామ్ మామ. ఈ పైకి వెళ్తే ఇంకా వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. ఈసారి వెళ్దాం. అదే జూనియర్ సినిమాలో ఈడికి యాక్టింగ్ ఫస్ట్ ఇచ్చాడు. శ్రీలీలతో చేయాల్సి వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు, రాజమండ్రి వాళ్ళందరూ అయితే ఇగో ఈ లైన్ నుండి వస్తారు. ఈ లైన్ నుండి ఇంకా స్టార్ట్ అవుద్ది వరకు వెళ్ళడానికి మొత్తం అంతా. ఘాటి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయిన ముందు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తుంటారు అనమాట అందరూ. మా చెట్టు మీద నుండి పనస పండు పడిందని పనస పండు తీయడానికి వెళ్ళాడు ఈడు. చలి ఉనికేస్తుంది భయ్య. ఉనికేంగ్స్ ది అక్క, చలి పుడింగ్స్, మంట పెడింగ్స్, సాయిమలి నీ అక్క. ఎక్కడ పడితే అక్కడ ఆపడం, వీళ్ళు ఫోటోలు దిగడం, వీళ్ళు పని బాగుంది. మేము వెళ్ళినట్టే వాళ్ళకి ఈ రోజుకి మాత్రం. మీకు ఏం చెప్పాను, జూనియర్ సినిమాలో ఈడే హీరో. ఫ్రెండ్స్ అరకు నుంచి వస్తాము, స్కూల్ కనిపిస్తుంది. పాడేరు నుంచి వస్తే అటువైపు అయితే పాడేరు చేపరాయి వాటర్ పక్క వస్తుంది. పంగజంగి చేపరాయి అయితే అటువైపు వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుని చెప్పు వెళ్ళాలి. రైట్ తిరగాలి. ఇప్పుడు మనం చెప్పాలి, నువ్వు చెప్పిన తర్వాత బ్యాగ్ నుంచి ఇలా రైట్ తిరగాలి. ఇక్కడ స్ట్రైట్ మ్యాన్. ఇక్కడ రైట్ తిరిగామా, స్కూల్ పక్కనండి. ఇక స్కూల్, ఇక అరకు స్కూల్. అక్కడ నుండి ఇలా రైట్ తీసుకొని అరకు పైనరీ. మనం అక్కడ రైట్ తీసుకున్న తర్వాత ఇక ఇక్కడ గోరాపూర్ స్టేషన్ వస్తుంది. గోరాపూర్ స్టేషన్ నుండి ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేషన్. స్ట్రైట్ గా ఇంటికి వచ్చేయండి. ఒకటే రూట్. బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్ ఇక్కడ ఒక పాత గొడవ వస్తుంది. ఆ గొడవ నుండి ఎక్కడ ఒకటే రూట్ ఉంటుంది. లైన్ ఎక్కడ తిరగక్కర్లేదు. ఇగో వెల్కమ్ టు ఒడిస్సా. ఈ పోర్ట్ నుండి ఇంకా మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలి. రారండి, ఇంకా స్ట్రైట్ గా వెళ్ళడమే. సాయిమోలు చిన్న పాట ఎందుకు పాడు గజాల. ఓకే, 1 minute సార్. సాహసం శ్వాసగా సాగిపో. బ్రిడ్జ్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ నుండి లెఫ్ట్ సైడ్ అక్కడ లెఫ్ట్ తిరిగిన తర్వాత ఈ బ్రిడ్జ్ మీద నుండి స్ట్రైట్ గా వెళ్ళడమే. ఒకటే రూట్, ఎక్కడ తిరగక్కర్లే. పదంగా చూపిస్తాను మామ. మీకు మెయిన్ సెంటర్ మాత్రం చూపిస్తాను. బ్రిడ్జి దాటిన తర్వాత స్ట్రైట్ గా వస్తే ఇక్కడికి వస్తారు. రైట్ సైడ్ వెళ్ళాలా? అయితే ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట స్ట్రైట్ గా. అక్కడ రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడే రైట్ తిరగాలి. ఇంకెక్కడ తిరగక్కర్లేదు. రైట్ తిరగాలి. చూసారా బాగా చూడండి. రైట్ తిరిగితే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. రైట్ తిరిగిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఇక మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ నుండి స్ట్రైట్. బ్రిడ్జి దాటిన తర్వాత స్ట్రైట్ గా వస్తే ఇక్కడ వచ్చిన లెఫ్ట్ తిరగాలి. కదా లెఫ్ట్ తిరగాలి. రోడ్లు బాగాలేదు. ఇలా రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవడమే. అంతే కదరా? ఇక్కడ తిరగాల బ్రో? ఇక్కడేనా బ్రో? లెఫ్ట్ గా? ఓకే బ్రో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ తిరగండి ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఫ్రెండ్స్.
చూసండి ఫ్రెండ్స్, అందరు ఎలా చూస్తున్నారు. చూసారు కదా, నో స్ట్రైట్ ఓన్లీ ల్యాబ్. ఇదంతా మామ అక్కడ లెఫ్ట్ తిరిగిన తర్వాత మరి ఇంకెక్కడ తిరగద్దు, స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా మధ్య మధ్య చిన్న చిన్న ఊర్లు వస్తాయి, స్ట్రైట్ రూట్ ఉంటుంది, మీరు అలాగ వచ్చేయచ్చు ఆరామ్సే. ఏముందిరా సాయి, చెప్పు సాయి. డ్రైవింగ్ ఉన్నాం కాబట్టి కొంచెం బాహుబలి రేంజ్ ఇది. జామగుండి అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ ఈ జంక్షన్ నుండి ఈడ ఆ జంక్షన్ దగ్గర బండి పెట్టేసి అక్కడి ఇలా స్ట్రైట్ నడుచుకొని రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్స్ ఏంటంటే వర్షాకాలం వల్ల బురద ఉంది, బండి వెళ్దని చెప్పారు. ఇంకెళ్ళి మీరు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మామూలుగా అయితే వెళ్ళిపోద్దేమో మ్యాక్సిమం, రూట్ చూసి తెలిసిపోతుంది. కానీ మొత్తం బురద ఉంది ఫుల్గా. కొంచెం వచ్చినప్పుడు జాగ్రత్త బ్రో మీరు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మామ, ఈ ఏరు మేము దాటాలి. ఏరు ఎలా దాటాలో తెలియదు. ఒక లోకల్ అంకుల్ దొరికాడు. లోకల్ అంకుల్ కష్టమేదంత దాటాలంటే. సాయి అక్కడ ఉన్న లోకల్ ఏంటన్నాడంటే ఆ వాటర్ దాటాలంటే ఇంతవరకు వస్తాయట, అంత రిస్క్ మేము చేయలేకపోయినాం. ఇంకో రూట్ ఉందని చెప్పాడు. ఆ రూట్ నుండి ఇప్పుడు మళ్ళీ బండి వేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. ఆ బండి ఎక్కి ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ చూస్తే అనుకుంటుందో పదండి, అది చూపిస్తున్నది ఆ లోతు ఎంత ఉందో ఏరికే చూసి అప్పుడు డిసైడ్ అవుదాం. మ్యాక్సిమం అయితే అందరూ ఆ రూట్ నుండి వెళ్తారు. 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి అక్కడ బండి పార్క్ చేసి. లేదు ఇంకా అవ్వదు అంటే ఆల్టర్నేట్గా ఇంకో రూట్ ఉంది, అక్కడి నుండి ఆ ఊరు నుండి ఇంకొంచెం ముందుకు వస్తే 2 కిలోమీటర్స్ ఒక చిన్న స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్ నుండి లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్ తిరిగి స్ట్రైట్కి వస్తే ఈ బ్రిడ్జి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి నుండి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ తిరిగిన తర్వాత అక్కడ బండి పార్క్ చేసి 10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ముందే చెప్తే 10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. మా బండి చూడండి, బురదలో నుండి వెళ్ళట్లే. మా బండి ఇక్కడ పార్క్ చేసి ఇంకా ట్రెక్కింగ్ చేస్తాం అక్కడ నుండి 10 కిలోమీటర్స్. మా బండి అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుండి నడుచుకొని వస్తున్నాం. ఫుల్గా ఎంత బురదే. మీరు ఒకవేళ వచ్చినట్టయితే ఏ ఎండాకాలంలో చలికాలంలో రండి, కానీ ఈ రైనీ సీజన్లో మాత్రం రాకండి. బళ్ళు స్కిట్ అయిపోతే వాటర్ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి. లేదు బ్రో నేను ఈ సీజన్లో వస్తున్నాను, బల్లే ఉంది చూడడానికి అంటే, నాకు జీలో దమ్ము ఉందంటే వచ్చి అది మ్యాటర్. ఏమందరా బాగుంది, నిజంగా బాగుంది. చిన్న గెట్ట కోసం అక్కడ గెట్ట గెట్ట దాటాలి. కాబట్టి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇలా మీరు డేరింగ్ చేయగలంటే రండి, ఏ ప్రాబ్లం లేదు. నా పేరు పేరుకి అదనుకోండి, డైరెక్ట్ స్విమ్మింగ్ చేయాలి, అవసరం లేదు. మా వాడు అప్పుడే బోల్తా కొట్టుకున్నాడు. చాలా బురద ఉంది. అయ్యే సూయేసాడు రా బురద ఇక వాళ్ళు చూడండి. కష్టమే ఫ్రెండ్స్. ఎవడు బ్రో ఇన్స్టాగ్రామ్ లో వాటర్ ఫాల్స్ బాగుంది అది ఇది అని చెప్పండి. మీరు ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే దానికి ఉన్న కష్టం నడిచి చూపించాల. జీలో దమ్ము ఉండాలి బ్రో. మౌంటైన్ వ్యూ కాదు ఇక్కడ మొదల ఉంటాయి. దయచేసి ఎవరు రాకండి. కష్టం ఫలితం దొరికింది. సారా కిందకి వెళ్దాం. అవును వస్తే ఎలా ఉంది? ఒక అరగంట ఉండి వెళ్ళిపోయామా, ఎందుకంటే టైం 4:30 అయిపోతుంది అప్పటికే. ఇంకా ఫాస్ట్ నడుచుకొని ఇంకా వెళ్ళిపోయామా.
మా వచ్చినందుకు మాత్రం వర్త్ మా అసలు ఏం ఫీల్ ఉంది తెలుసు అసలు. ఎలా ఉంది అనుకున్నాం అసలు. పాల జలపాతం మా ఇది, తారాపు వాటర్ ఫాల్స్ కాదు, మిల్కీ వాటర్ ఫాల్స్. ఏముంది అసలు చెప్పలేము, మాటల్లో చెప్పలేను. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే దీన్ని. కానీ నేను వచ్చినంత డేర్ చేయకండి, ఇంతవరకు రాకండి, కొంచెం ముందే ఉండండి. ఉంటాను మరి, కలుద్దాం.